ఎక్కడ చూసినా కూడా క్షణికావేశంలో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. నిజానికి లవ్ ఫెయిల్యూర్ ఆయనకి అంటే ఏజ్, తర్వాత అతను చేసే పని అవేవి సంబంధం లేకుండా లవ్ చేస్తూ ఉంటారు. అది కూడా పెళ్లి చేసుకున్న తదుపరి ఒక 6 నెలల్లో సంవత్సరం కలిసి ఉన్న తర్వాత విడాకుల దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పటి తరం. ఇది కరెక్టేనా? ఆస్తి తగాదాలు కావచ్చు, లేకుంటే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి డివోర్స్కి సంబంధించినటువంటి తగాదాలు కావచ్చు, ఇట్లాంటి ఏ కేసెస్ అయినా సరే సత్య అడ్వకేట్ని కలుస్తూ ఉన్నారు ఇక్కడ హన్మకొండలో. నిజానికి సత్య అడ్వకేట్ గారు నిజంగా హ్యూమన్ రైట్స్గా వీరికి ఒక మంచి పేరైతే ఉంది. 2 సార్లు గోల్డ్ మెడలిస్ట్గా వీరికి ఒక అత్యున్నతమైనటువంటి ఒక హోదా ఉంది. సైకాలజిస్ట్గా వీరికి ఒక పేరైతే ఉంది. నిజంగా వీరిని కలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ఒక ధైర్యంతోనే వెళ్తూ ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్ళి. అంటే ఏదో మేము న్యాయము మాకు జరుగుతుంది అనే ఒక దిశగా ఇక్కడ వస్తున్నటువంటి పబ్లిక్ చర్చించుకుంటా ఉన్నారు. అసలు ఏంటిది సత్య హ్యూమన్ రైట్స్ అంటే ఏంటిది? సత్య హ్యూమన్ రైట్స్ ఉండేటువంటి ఎబిలిటీస్ ఏంటిది? ఇది ఎక్కడున్నది? ఆఫీస్ ఎక్కడున్నది? కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్. ముందుగా లీగల్ ఇష్యూస్ని కోసం వాటిని కోసం చర్చించి దాని సమాజంలోకి తీసుకెళ్ళడం కోసం నా దగ్గరకు వచ్చినటువంటి మన బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఓకే సార్, సూటిగా అడుగుతున్నా. చెప్పండి. లవ్ ఫెయిల్యూర్స్ అంటే ఏజ్ ఏంటో తెలియకుండా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రేమలో పడి, అది ప్రేమన ఆకర్షణ అనేది తెలుసుకోకుండా ప్రేమలో పడి పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్న తదుపరి 6 నెలలకో సంవత్సరానికో మరలా విడాకులకు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఇట్లాంటి కేసెస్ మీ దగ్గర కోకొలుగా వచ్చాయంట, ఏం చెప్తారు? సార్, ఇక్కడ ప్రేమించుకుని ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. చాలామంది ప్రేమించుకుని ప్రేమికులుగానే విడిపోతున్నారు. అది విడిపోవడానికి గల మొట్టమొదటి కారణం అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకోనే టైంలో వాళ్ళు అదంతా ప్రేమ అనుకుంటారు. అంటే ఆకర్షణ ఉన్నది, ఆకర్షణ కాదు, ఆకర్షణ నెక్స్ట్ స్టెప్ ప్రేమ అనుకునే ప్రాసెస్. ఆ ప్రాసెస్ దిస్ ఈజ్ మై లవ్ అని అనుకుంటున్నటువంటి ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్లో నేను లవ్లో ఉన్నాను అనేటటువంటి భావన అది వాళ్ళకి ఎక్కడ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి నేను చదువుకుంటున్నాను, ఇంకా చదువు పూర్తవలే కానీ నేను చదువుకుంటున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి నేను ప్రేమలో ఉన్నాను కాబట్టి ప్రేమికులు ఏం చేస్తారు? తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే ప్రేమించుకుంటారు, సమాజంలో పెద్దలకు చెప్తాము, వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మనమే పెళ్లి చేసుకుంటాం. ఇది ఒక ప్రేమాచారం అయిపోయింది. మనకు ఉన్నటువంటి ఎన్నో ఆచారాలు సాంప్రదాయాల్లో ఇది ఒక ప్రేమాచారంగానే ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ వైరల్ అయ్యింది. ఓకే, మీరు అన్ని కేసులలో బెయిల్ ఇప్పిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ విడాకులకు సంబంధించిన బెయిల్ ఇప్పిస్తూ ఉన్నారు. 20 సంవత్సరాలు జైలు జీవితం పడ్డటువంటి వ్యక్తులకు కూడా బెయిల్ దిశగా మీరు ఆ రకంగా కూడా చేస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ బెయిల్ ఇప్పించడం అనేది గ్రేట్ కాదు. యాక్చువల్లీ వాళ్ళు తప్పు చేసిళ్ళు కదా. తప్పు చేసినప్పుడు వాళ్ళకి బెయిల్ ఇప్పించడం అనేది కరెక్టేనా? మీరు సార్, ఒక వ్యక్తికి జైలు శిక్ష ఎందుకు వేస్తారు? తనలో ఒక సత్ప్రవర్తన తీసుకురావడానికి. ఆ సత్ప్రవర్తన తీసుకురావడానికే తనని మనం జైల్లో వేస్తాం. అంతేగాని ఒక మనిషిని చంపాలనే ఉద్దేశం ఉంటే వెంటనే ఉరిశిక్ష వేయచ్చు. తగినటువంటి శిక్ష విధించిన తర్వాత తనని ఉరిశిక్ష తీసే అధికారం ఉంది. కానీ ఉరిశిక్షను కంప్లీట్గా రద్దు చేసి మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి తనను చేసిన తప్పును తాను పూర్తిగా తెలుసుకొని దానికి ఇంతకాలం జైలు శిక్ష తరువాత ఆ మనిషిని విడుదల చేయడం జరుగుతుంది. కానీ ఈ బెయిల్ అనేది ఏమొచ్చిందంటే, కొంతమంది క్షణికావేశంలో చేస్తున్నటువంటి తప్పుల వల్ల జీవితకాలం శిక్ష అనుభవిస్తున్నారు. 20 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఇలా తాను చేసినటువంటి క్షణిక ఆవేశంలో మాత్రమే జరిగినటువంటిది అది. దాని వెనకాల ప్రీ ప్లానడ్ ఉద్దేశం అనేది ఉండదు. ఏదో కోపంలో ఇసురుతాడు, అది వాళ్ళకి తగులుతుంది, తన బ్రెయిన్కి తగిలింది, కింద పడిపోయాడు, చనిపోయాడు. హత్య. అది హత్య ఎలా అవుతుంది? కానీ చేసింది తప్పు, మరి దానికి శిక్ష అనుభవించాలి కదా. ఆ శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి సత్ప్రవర్తన అనేది ఒకటి ఉంటుంది. ఆ సత్ప్రవర్తన చూసి తనకి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఒక వ్యక్తి వెనకాల తన భార్య, 2-3 పిల్లలు, తన తల్లిదండ్రులు, భార్యకి గనక అన్నదమ్ములు అక్కచెల్లెలు ఎవరు లేకపోతే తన తల్లిదండ్రులను కూడా బాధ్యత తీసుకునేటటువంటి ఇల్లరిక ఉన్న అల్లుళ్ళు కూడా ఉంటారు. మరి ఒక వ్యక్తి క్షణికావేశంలో తప్పు చేస్తే ఆయనకి శిక్ష ఆయనకి వేస్తున్నారు, అతను జైలుకి వెళ్ళడం వల్ల ఆ కుటుంబం మొత్తం శిక్ష అనుభవిస్తున్నట్లేగా.
సో ఆ శిక్ష నుంచి కుటుంబాన్ని తనని కాపాడడానికి ఎన్నో సత్ప్రవర్తన మార్గాలు తీసుకొచ్చి ఆ సత్ప్రవర్తన పేరు మీద 1/3 ఆఫ్ ది శిక్షాకాలం పూర్తయిన తర్వాత తన ప్రవర్తన బట్టి, జైల్లో తను నడుచుకుంటున్న విధానాన్ని బట్టి, తన జైల్లో అనుసరిస్తున్నటువంటి ఆ యాక్టివిటీస్ వాళ్ళు ఎన్నో జైల్లో నేర్పిస్తూ ఉన్నారు. అందులో తనకున్న నైపుణ్యాన్ని బట్టి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. పెట్రోల్ బంక్స్లో కూడా గవర్నమెంట్ జైలు పెట్రోల్ బంక్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళందరికీ ఒక జీవనోపాధి కల్పిస్తే తన క్రూషియల్ మైండ్ నుంచి ఈ జీవనోపాధి వైపు గనక తను నడుస్తూ ఉన్నట్లయితే ఆ సత్ప్రవర్తనను చూసి చాలామందికి శిక్షలు విధించిన తర్వాత కూడా బెయిల్కి అప్లై చేస్తే ఒక్కొక్కసారి మొదటిసారి బెయిల్ రిజెక్ట్ అయినా రెండోసారి మళ్ళీ ఈ యొక్క సన్నివేశం మొత్తాన్ని మనం గనక జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా బెయిల్ దొరికే అవకాశం ఉంది. ఓకే. నాకు చాలామంది అంటే ఒకళ్ళిద్దరు అమ్మాయిలు నాకు కాంటాక్ట్ అయ్యిళ్ళు. ఓకే. అన్నా నాకు పెళ్ళయింది, డివోర్స్కి అప్లై చేస్తూ ఉన్నాను, కాకపోతే అవతల ఉన్నటువంటి వ్యక్తి సహకరించట్లేదు, ఆయన సైన్ చేస్తాను లేడు, రావట్లేడు, అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నా. నేను ఏ అడ్వకేట్ని కలవాలి, నన్ను కాంటాక్ట్ అవుతా ఉన్నారు. నేను ఖచ్చితంగా మీ పేరు అయితే చెప్తా, వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇప్పుడు అమ్మాయి వస్తుంది, ఆమెకి డివోర్స్ కావాలి, అవతల ఉన్నటువంటి వ్యక్తి రావట్లేడు, సహకరించట్లేదు, దీనికి ఏంటి పరిష్కారం? ఇక్కడ ఒక అమ్మాయికి మ్యారేజ్ జరిగింది, నేను డివోర్స్కి అప్లై చేసేసాను, రావట్లేదు, నాకు సంతకం పెట్టట్లేదు అంటే ఇక్కడ మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. నువ్వు ఎవరి మీద అయితే కేసు వేసావో ఆ వ్యక్తి నీకు వ్యక్తిగతంగా అన్యాయం చేశాడా అంటే వేరే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాడు, నువ్వు అందుకు డివోర్స్కి అప్లై చేసావు, అది నీ వ్యక్తిగత ప్రాబ్లం. అలా కాకుండా మీ తల్లిదండ్రులను మీ అన్నతమ్ములను మాటల సందర్భంలో గొడవలు వచ్చాయి. ఆ గొడవలు వచ్చినప్పుడు మీ పుట్టింటి వాళ్ళు నిన్ను ప్రేరేపించడం ద్వారా మీ ఆయన అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్పి తిడుతూ ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళు ఘర్షణ పెట్టేసుకుంటూ ఉంటారు. ఆ బాధ భరించలేక నువ్వు డివోర్స్కి అప్లై చేసావా? లేదు, నీ భర్తకి ఎటువంటి ఏమీ లేదు, అసలు ఇంటి పట్ల బాధ్యతే లేదు, భార్య అంటే ఇష్టం లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, అత్తమామలు అంటే పట్టించుకోడు, బాధ్యతారహితంగా ఉన్నాడు కాబట్టి డివోర్స్కి అప్లై చేసావా? ఇలాగ చాలా కారణాలు ఉంటాయి. సో ఒక వ్యక్తిని మనం అసెస్మెంట్ చేసి అతను ఏ ఉద్దేశం ద్వారా నువ్వు దూరంగా పెట్టాలనుకుంటున్నావు అనే కారణం కరెక్ట్గా ఉంటే అప్పుడు మనం తనని కూడా పిలిచి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తామండి. పెళ్లి చేయడానికి ఎంత కష్టపడతామో డివోర్స్ తీసుకురావడానికి కూడా అడ్వకేట్లు దానికంటే 10 రెట్లు ఎక్కువే కష్టపడతారు. కారణం వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని, ఈ రోజుల్లో కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు ఇదే కోర్టులో, వాళ్ళు సత్య అసలు మంచి మంచి జంట, చూడగానే చాలా బాగుంటారు, అబ్బాయిది కూడా తప్పేమీ లేదు, వాడు ఏదో కోపంలో అన్నాడు, తన అమ్మాయి మనసులో తీసుకుంది, పెద్దవాళ్ళు ప్రేరేపించడం వల్లనే ఈ విడాకులకి మనం అప్లై చేయాల్సి వచ్చింది తప్ప యాక్చువల్గా చూస్తే మాత్రం బోత్ ఆర్ ఎక్సలెంట్. మరి ఇటువంటి భావన ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు తిరిగినా సరే మేమైనా కాలం సమాధానం చెప్తుంది కదా అని చెప్పి ఆ అమ్మాయికి కొంతమంది అడ్వకేట్స్ కూడా ప్రాసెస్ పరంగా అమ్మని కౌన్సిలింగ్ ఇస్తాము, దీనికి 2 నెలలు టైం పడుతుంది, మీ హస్బెండ్ని పిలిపిస్తాము, మాట్లాడతాము, లేదా మన ప్రెసిడెంట్లు ఉంటారు, బార్ అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు, లేదా డిఎల్ఎస్ఏలో కానీ మన ఫ్యామిలీ కోర్టులో కానీ కౌన్సిలర్స్ ఉంటారు, లేదా నువ్వు పంచే నేను పలానా సత్య హ్యూమన్ రైట్స్ సైకాలజిస్ట్ అతని దగ్గరికి పంపిస్తాను, మీరు అక్కడికి వెళ్ళండి. సో ఇలాగ రకరకాలుగా నచ్చ చెప్పడానికే ట్రై చేస్తారు. అంతేగాని నువ్వు అడిగిన వెంటనే నాకు డివోర్స్ ఇచ్చేయాలనే రూల్ ఎక్కడా లేదు. డివోర్స్ తీసుకునే రైట్స్ నీకు ఉన్నాయి, కానీ అది ఎందుకు అనేటటువంటి చట్టపరమైనటువంటి అన్ని గ్రౌండ్స్ని నువ్వు కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాతనే నీకు డివోర్స్ అనేవి వస్తాయి. ఈ భార్యను కానీ భర్తను కానీ డివోర్స్ ఇమ్మని ఫోర్స్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఓకే. ఇప్పుడు చాలా స్పీడీగా అంటే చాలా ఫాస్ట్గా డివోర్స్ వస్తున్నాయంటే నిజమేనా? దానికి ప్రాసెస్ ఏంటి? ఉంది, ఎక్స్ప్రెస్ డివోర్స్ అని చెప్పి ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా మనకు ఒక ఆర్డర్ వచ్చింది. అది ఎలా ఉంటుందంటే పర్టికులర్ రీజన్ ఉండాలి, పర్టికులర్ స్పెసిఫిక్ రీజన్ ఉండాలి, దట్ షుడ్ బి యూనిక్ రీజన్ అయి ఉండాలి. నేను రీసెంట్గా ఒక కేసు చూశాను. భార్యాభర్తలకి పెళ్ళయింది, వాళ్ళు పూజ చేసుకుని అన్నవరం నుంచి తిరిగి వస్తూ ఆ కారు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ తరుణంలో భార్యాభర్తలు ఇద్దరికీ దెబ్బలు తగిలాయి. ఆ భర్తకి ఇక మీదట పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్స్ చెప్పారు. అంటే పెళ్ళైన నెల రోజులు కూడా కాలేదు, పెళ్ళయ్యే తిరిగి వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు అతనికేమో అలా జరిగింది. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ ఏం చెప్తారు? మీరు కోర్టులో చట్టాలు పక్కన పెట్టండి, పెద్దవాళ్ళందరూ ఏం కోరుకుంటారు? ఇంతమంది కలిసి ఒక పెళ్లి చేశాము, అమ్మాయి కాళ్ళకు పారాని ఆరకముందే ఇలా జరిగిపోయిందా, ఇక్కడ వరకు ఓకే, దెన్ వాట్ నెక్స్ట్? సో అమ్మాయి అబ్బాయి ఒప్పుకుంటే
మనకి ఇంకా సరోగసి అని కృత్రిమంగా పిల్లలు పుట్టేటువంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, జరిగి పెళ్ళయి 4 రోజులే కదా అయ్యింది. భార్యాభర్తలు ఇద్దరికీ ఓకే అయితే డివోర్స్‌కి అప్లై చేద్దాం. మా అమ్మాయిని నాకిలా ఉంచడం నాకిష్టం లేదని తల్లిదండ్రులు వాళ్ళు అంటారు. లేదా నీతో పెళ్ళైన తర్వాతనే ఇదంతా మా వాడికి జరిగింది. వాడు ఇప్పటి వరకు అసలు వాడికి యాక్సిడెంట్ కాదు కదా! దెబ్బ కూడా తగలలేదు. మా అబ్బాయి బంగారం. కానీ నీతో పెళ్ళయింది ఇలా జరిగింది. ముందు ముందు మనిషి ఉంటాడో పోతాడో అంట. సో, ఇలాంటివంటి మానసికమైనటువంటి బాధల నుంచి కూడా విముక్తి పొందడానికో, లేదంటే ఒక అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికో, లేదు పిల్లలు పుట్టే అవకాశం 50-50 అన్నారు కాబట్టి ఎంతకాలమని వెయిట్ చేస్తూ ఉండాలి? సో, దే హ్యావ్ ఎ రైట్ టు టేక్ దేర్ ఓన్ సెల్ఫ్ డెసిషన్. సో, పెద్దల మధ్యలో కూర్చొని నేనైతే డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నానని భార్య అంటే, భర్త కూడా దానికి అంగీకరిస్తే, వీళ్ళిద్దరి అంగీకారం మీదన ఎక్స్‌ప్రెస్ డివోర్స్ మీరు తీసుకోవచ్చు. ఇదొక రీజన్ మాత్రమే. ఓకే. ఇప్పుడు మీరు సత్య హ్యూమన్ రైట్స్ మీదొక బ్రాండ్ అయిపోయింది అది. సత్య హ్యూమన్ రైట్స్ అనేది హన్మకొండలో అదొక బ్రాండ్ అయిపోయింది. మీ వద్దకి ఎట్లాంటి క్లయింట్స్ అంటే ఒక ఒక రోజుకి 10-20 మంది వస్తున్నారు కదా! ఏ ప్రాబ్లమ్స్‌తోని వస్తున్నారు? అందరైతే ఒక ప్రాబ్లమ్‌తో అయితే రారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సార్, ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్‌లో ఉంటాయి. కానీ నా దగ్గరికి పర్టిక్యులర్‌గా వచ్చే క్లయింట్స్‌కి వాళ్ళు మాకిచ్చే ఫీడ్‌బ్యాక్ అయితేనేమి, వేరే వాళ్ళ క్లయింట్స్, వాళ్ళ స్నేహితులు, సమాజంలో చెప్పే మాట ఏంటంటే, ఒక అడ్వకేట్ అనేవాళ్ళు క్లయింట్ యొక్క మానసిక ఆవేదనను కూడా అర్థం చేసుకొని, ఎగ్జాక్ట్‌లీ అలానే ప్రెజెంట్ చేయగలిగి ఉండాలి. అటువంటి అడ్వకేట్‌లను కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. ఒక భర్త ఒక భార్యను కొట్టాడు. కొట్టింది భర్త, దెబ్బతిన్నది భార్య. కానీ అడ్వకేట్స్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, డాక్టర్ అనుకోండి, ఆ దెబ్బ ఎంత గట్టిగా తగిలింది? ఇంత గట్టిగా తగిలింది కాబట్టి ఈ ట్రీట్మెంట్ అవసరం. ఇది ఇలా చేయాలని ఉంటది. కానీ అడ్వకేట్లు చాలా మందికి ఈ అవగాహన లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్ వస్తుంది. సో, వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు లా చదివితే సరిపోదు. అడ్వకేట్ అయితే సరిపోదు. అంటే నేను బెంగుళూరులో చూసినటువంటి కేసెస్ చెప్తున్నాను. సార్, అడ్వకేట్ అయితే సరిపోదు సార్. చాలామంది అడ్వకేట్లు ఉన్నారు. కానీ ఒక మనిషి పడిన బాధని మానసికంగా అర్థం చేసుకోగలవాడే కరెక్ట్‌గా మాట్లాడగలడు. అంటే సైకాలజిస్ట్ మీరనేది? యెస్, ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ సైకాలజీ అనేది తెలిసుండాలి. లా చదివినంత మాత్రాన అక్కడ అన్ని లా ప్రకారం మాట్లాడితే కోర్ట్‌లో జరిగేది ఆర్గ్యుమెంట్స్. ద ప్రెజెంటేషన్, ద ప్లీడింగ్స్ ఆర్ మోస్ట్ బ్యాక్‌బోన్ ఆఫ్ ద కేస్ టు విన్ ఇట్. సో, ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే, ఆ అమ్మాయి ఒకటే ఆలోచిస్తది. మాట్లాడేవాడు నేనే నా కేసుని ఎందుకు వాదించుకోకూడదు అనే క్వెషన్‌లో నీకు చట్టపరమైనటువంటి ఆ యొక్క ప్రాసెస్ నీకు తెలీదు కాబట్టి నువ్వు ఒక అడ్వకేట్‌ని పెట్టుకుంటున్నావు. వాదించేవాళ్ళు నాలానే ఉండాలని కోరుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ బాధ, ఆవేదన తెలుసుకొని మాట్లాడేవాళ్ళు నాకు కావాలని కోరుకుంటారు. అలాగా కొంతమంది యొక్క మానసిక ఆవేదన తెలుసుకునే అడ్వకేట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో, అలాగ నా దగ్గరకొచ్చే కేసెస్‌లో ద ట్రెమెండస్ కేస్ ఎలా ఉందంటే, ఇదే హనుమకొండ నుంచి ఒక అబ్బాయి కేరళ వెళ్తాడు. ఢిల్లీ నుంచి ఒక అమ్మాయి అదే కేరళకొస్తుంది. ఇద్దరు మెడిసిన్ చదువుతా ఉంటారు. అక్కడే లవ్ చేసుకుంటారు. అక్కడే ఇద్దరు ఒకటైపోతారు. తిరిగి మళ్ళీ ఢిల్లీ పారిపోయి మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్న నెక్స్ట్ డేనే కాల్ చేశారు. మీకా? నాకు కాలొచ్చింది. నేను ఒకటే క్వెషన్ అడిగాను. నీకు నా నెంబర్ ఎక్కడిది? సార్, పలానా వ్యక్తి ఆల్రెడీ ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నప్పుడు భార్యాభర్తల విషయంలో కానీ ఆ యొక్క గొడవల్లో తన అన్నయ్యకి జరిగినటువంటి అన్యాయాన్ని మీరు చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ భార్యాభర్తల విషయంలో వాళ్ళ అన్నయ్యది ఏ తప్పు లేదు, వాళ్ళ భర్త వాళ్ళ భార్య యొక్క వ్యక్తిగత సమస్య తప్ప కుటుంబ వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మీరు ఆ కేసుని క్లోజ్ చేసి పెద్ద మనుషుల సమక్షంలోనే కాలయాపన జరగకుండా, కోర్టుల ద్వారా తిరగకుండా, ఎటువంటి కాలయాపన లేకుండా మీరు మాకు న్యాయం చేశారని నా ఫ్రెండ్ చెప్పాడు. అందుకని నేను మీకు కాల్ చేశాను. ఇటువంటివి వస్తున్నాయి కేసెస్. ఇంకొక కేసు చెప్తాను చూడండి. సార్, మీరు సైకాలజిస్ట్ కదా, మీరు లా కూడా చదివారు కదా, మీరు అడ్వకేట్ కదా, పాపం అమ్మాయి ఒక 22 ఇయర్స్ అలా ఉంటాయి. సార్, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నా హస్బెండ్ డీటెయిల్స్ ఇవి. ఇదిగో మ్యాట్రిమోనీ నుంచి నాకు ఇది వచ్చింది. నేను ఇతన్ని పెళ్లి చేసుకోవచ్చా? అంటే ఇట్లాంటి కేసెస్ కూడా ఉంటాయా? ఎస్. సో, రీసెంట్గా ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. పెళ్ళైన తర్వాత ప్రతి వ్యక్తి వచ్చున్నటువంటి ప్రాబ్లమ్స్ని వచ్చిన తర్వాత హ్యాండిల్ చేసుకోలేక, అత్త మామగారులను అర్థం చేసుకోలేక, తన భర్తని పూర్తిగా ఎలా
అర్థం చేసుకోవాలో అవగాహన లేక గొడవలు పెట్టుకుని మొదటి 3 నెలల నుంచే వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అవి 2 ఇయర్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ అలా జరిగి కలుస్తారేమో అని చెప్పి పంచాయతీలమ్మట తిరిగి 10, 15 పంచాయతీలు పెట్టుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్లు పెట్టి చివరికి సార్ మాకు డివోర్స్ అంటున్నారు. చివరికి డివోర్స్ అని ఇంత ఎందుకు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా! నీకు ఇటువంటి డౌట్లు ఏదైనా ఉంటే, నువ్వు ఇంట్లో ఒక్కతే అమ్మాయి, నీకు అన్నదమ్ములు ఎవరు లేరు, నువ్వే అమ్మాయివి, లేదా నీకు తమ్ముడు ఉన్నాడు, వాడికి ఇవన్నీ తెలియవు. సో నీకు ఇటువంటి డౌట్ వచ్చినప్పుడు నీ భర్త ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పండి. మీరు ఎటువంటి హస్బెండ్ని కోరుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఇది నేనేమి జ్యోతిష్యం నేను చెప్పట్లేదు, దిస్ ఈ సైకాలజీ. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఎప్పుడు చదువుకునే మీరు, ఒక ఇంగ్లీష్ మీడియం ఎక్కడో ఢిల్లీలో చదువుకునే మీరు ఇక్కడ సాంప్రదాయాలు మీకు తెలియవు, ఇక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు మీకు తెలియవు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎక్కడో చదువుకుని వచ్చి మీ మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారు, నువ్వు మాత్రం అక్కడ చదువుకుని ఉంటావు. లేదా అబ్బాయి అక్కడ ఉంటాడు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. ఆ పేరెంట్స్ ఏమనుకుంటారు? మనకి ఇక్కడ ఉన్న అమ్మాయి కావాలి అంటారు. కానీ అబ్బాయి చదువుకుంది అక్కడ, నేను ఉన్నాను మిలిటరీ స్కూల్స్లో చదివాను, నా యొక్క డిసిప్లిన్ వేరే ఉంటుంది. మా వైఫ్ ఇక్కడే చదువుకుంది, తనకి తెలియదు ఇవన్నీ. నేను ఇప్పుడు వచ్చి కొత్తగా రూల్స్ పెడుతూ ఉంటాను. ఆ రూల్స్ పెట్టడం కాదు, దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మనకు అర్థం కాదు. ఆ డిసిప్లిన్ అంతెందుకు, ఈ రోజుల్లో స్నానం చేయకుండా ఇంట్లో వంట చేయకూడదు, అది మన సాంప్రదాయం. ఇప్పటికీ స్నానం చేయకుండా భార్య ఇంట్లో వంట చేయకూడదు అనే సాంప్రదాయం మనకు ఉంది. కానీ ఈ యొక్క బిజీ షెడ్యూల్లో చదువుకున్న అమ్మాయిలు ఎంతమంది ఉదయాన్నే మ్యారేజ్ అయిన తర్వాత లేచి స్నానం చేసిన తర్వాత తన భర్తకి వంట చేసి టిఫిన్ పెడతారు చెప్పండి? కానీ ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఆ అత్త మామ వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలియదు, నువ్వు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి, తర్వాత 5 ఏళ్ళు పోయాకనో 10 ఏళ్ళు పోయాకనో మేము ఇది చెప్తే నీకు నచ్చదు అని మొదటి నుంచి కొన్ని సాంప్రదాయాలు మీకు నేర్పుదాం అనుకుంటారు. కానీ ఆ సాంప్రదాయాలకి ఇంగ్లీష్లో మీరు పెట్టే పేరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. దోస్ ఆర్ నాట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీస్ ఆర్ కస్టమ్స్. ఎస్, దట్ ఈస్ అవర్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్, ఆచార సాంప్రదాయాలు. అవి మనం ఫాలో అవ్వాలి. అవి మనం ఫాలో అవుతా ఉంటే ఎప్పుడైతే భార్య, మన హిందువులైనా ముస్లిమ్స్ అయినా, వాట్ ఎవర్ ద గాడ్ యు ఆర్ బిలీవింగ్, ద వన్ థింగ్ ఈజ్, భర్త మొట్టమొదటి నిద్ర లేవగానే చూసేది తన భార్యనే. తన లక్ష్మీదేవిలో ఎదురు రావాలని కోరుకుంటాడు. కోరుకోకపోయినా నేను లక్ష్మీదేవిని గుర్తు చేయాలి నువ్వు. కానీ నువ్వు గుర్తు చేయకుండా లేటుగా లేస్తారు. లేటుగా లేచి అప్పటికప్పుడు ఏది ఉంటే అది రెడీ చేసి పెట్టేస్తూ ఉంటారు. ఇంట్లో ఇలా మీరు ఉన్నప్పుడు బయట వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు చదువుకుని, వాళ్ళతో పాటు ఆఫీసుల్లో పనిచేసే అమ్మాయిల్ని చూస్తూ ఉంటారు. అది ఇంట్లో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ కంపారిజన్, ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం ఫర్ ఎవ్రీథింగ్. అదే లార్డ్ గౌతమ్ బుద్ధ చెప్పింది, కోరికలు. ఇంగ్లీష్లో చెప్తే మీ ఎక్స్పెక్టేషన్, ఆ భార్య ఇలా ఉండాలి, అలా ఉండాలి, కానీ ఉండదు. మా హస్బెండ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, కానీ ఉండలేడు. కారణం ద ఎక్స్పెక్టేషన్. సో ఇలాగ వాళ్ళకి ఏమైపోతుందంటే, నీ ఎక్స్పెక్టేషన్ నీకు ముందే చెప్పేస్తే పెళ్ళైన తర్వాత నీ భర్తకి, అంటే నువ్వు తీసుకొచ్చిన ప్రొఫైల్లో ఉన్న అబ్బాయికి ఈ కేటగిరీలో ఉన్నాడా లేదా అనేది మనకు తెలుస్తుంది. రైట్ సార్, మీరు సైకాలజీ తెలిసిన వ్యక్తి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, అతను ఒక మైనర్ బాలికను రేప్ చేసిండు. ఓకే, ఇక్కడ రేప్ ఎందుకు చేసిండు? ఇప్పుడు ఎస్, మీకు అర్థమైంది అనుకుంటా. చెప్పండి, సైకాలజీ మీరు చదివిలు కాబట్టి చెప్పండి, ఎందుకు చేసిండు యాక్చువల్లీ? మైనర్ అనేటప్పటికి వచ్చేసేటప్పటికి మీరు ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది, ఇద్దరు వ్యక్తుల మధ్యన ప్రేమ ఎలా పుడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ హనుమకొండలో ఉన్నాం, ఇక్కడున్న అబ్బాయికి హాంకాంగ్లో ఉన్న అమ్మాయికి ప్రేమ పుడుతుందా? లేదుగా. అంటే ఒకప్పుడు ఉండేది, ఫేస్బుక్లో చూసి లవ్ చేసాము అని, దానికి అట్రాక్షన్ అని పేరు పెట్టచ్చు, దానికి లవ్ అని మనం పేరు పెట్టలేం, రైట్? ఎందుకంటే అబ్బాయి గురించి ఏమీ తెలియదు. ఎప్పుడైతే రోజు చేస్తున్న పని ఒక వ్యక్తి 21 రోజులు చేస్తాడో, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే తెల్లవారుజామున 4 గంటలకి లేచి బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా సక్సెస్ అవుతారా అంటారు. మీరు దాన్ని నమ్ముతారా? సో కానీ ఆ బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజాము 4 గంటలకు లేచిపోయి లవర్స్ ఫోన్ మాట్లాడుకుంటారు. ఒక్కసారి హాస్టల్స్లో చూడండి, ఎర్లీ మార్నింగే లేచిపోయి ఫస్ట్ కాల్ తన లవర్కి చేస్తారు. అది ఆడ లవ్ సక్సెస్ అవుతుంది ఎంతవరకు? ఏ ప్రాబ్లం రానంత వరకు. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం మొదలైందో తెల్లవారుజామున 4 కాల్స్ ఆగిపోతాయి, అవి మిడ్ నైట్కి షిఫ్ట్ అవుతాయి. మార్నింగ్ అంతా పని అయిపోయి, కాలేజ్ అయిపోయి, లేదంటే ఆఫీస్ అయిపోయి, ఈవినింగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ మొదలవుతుంది,
రైట్. సో ఈ మైనర్లకి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు మైనరే, దే ఆర్ నాట్ ఎట్ కంప్లీట్ దర్ ఎడ్యుకేషన్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎడ్యుకేషన్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి సమ్మర్లో కలుస్తారు, లేదంటే దసరా హాలిడేస్ కలుస్తారు, క్రిస్మస్ హాలిడేస్ కలుస్తారు. రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది తన సొంత బావతోనే. ఎప్పుడు ఉండే బావే, అప్పుడు కూడా బావే, కానీ వాళ్ళ మధ్యనటువంటి ఒక అట్రాక్షన్ మొదలైంది, ద ఫిజికల్ టచ్. ఆ ఫిజికల్ టచ్ అతను వాళ్ళు అక్కడ 10 రోజులు వాళ్ళు ఉంటారుగా హాలిడేస్లో. స్కూల్ అమ్మాయినే, 9th స్టాండర్డ్. వాళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ టచ్ స్టార్ట్ అయింది. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. దానివల్ల వచ్చే పరిణామాలు పూర్తిగా తెలియదు. అందులోని ఇష్టమైన వ్యక్తి, ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న వ్యక్తి, చాలా రోజుల తర్వాత హాలిడేస్ వచ్చాయి, నేను తనని చూడాలి అనుకున్నాను, వచ్చాను, కలిశాడు. ఆ ఫిజికల్ టచ్కి అలవాటు పడిపోతున్నారు. ఎందుకు ఫిజికల్ టచ్కి అలవాటు పడిపోతున్నారు, ఆ థాట్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఫోన్స్లో కూడా మాట్లాడుకునేది అదే. నేను లిటరల్గా కాల్స్ కూడా నేను విన్నాను. టచ్ అవ్వడానికి ముందు కొన్ని కాల్స్ రికార్డింగ్ చేసుకున్నారు, టచ్ అయిన తర్వాత కూడా కాల్స్ రికార్డింగ్ చేస్తున్నారు. నిన్ను ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా అంటే ఏమో నాకు తెలియదు అని అమ్మాయి అనేది. అయిన తర్వాత ఆ రోజు నేను నీతో అలా కలిశాను కదా, నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ 2 ఫోన్ కాల్స్ విన్నాక వీళ్ళ జీవితం ఎటుపోతోంది అసలు? వాట్ ఈస్ దర్ ఏజ్, వాట్ ఈస్ దర్ ఎడ్యుకేషన్, బట్ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ? నెక్స్ట్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయి, ఇదే ఆలోచన వచ్చింది. దసరా నుంచి సమ్మర్ హాలిడేస్ ఇంటికి వెళ్ళేటప్పటికి వీళ్ళ విషయం మొత్తం ఇంట్లో తెలిసిపోయింది. మరి అమ్మాయి వాళ్ళు అప్పుడు ఎలా ఊరుకుంటారు? అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మైనర్ కదా, మైనర్ అమ్మాయి ఇష్టపడినా ఇష్టపడకపోయినా అమ్మాయిని ముట్టుకుంటే దట్ ఈ సెక్సువల్ హరాస్మెంట్ అండ్ రేపే అవుతుంది. ఈ విషయం తెలియక ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్న అమ్మాయే కదా అని చెప్పి టచ్ చేస్తాడు. ప్రేమలో ద పీక్ పాయింట్ టచ్ చేయడం అనుకుంటారు. ద హయ్యెస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మాయిని టచ్ చేసి కిస్ చేస్తేనే లవ్ ఉన్నట్టు. ఈరోజు అది ట్రెండ్. అమ్మాయిని అర్థం చేసుకుంటే కాదు, అమ్మాయి కోసం ఏదైనా సాధిస్తే ప్రేమ అనే ఆలోచన ఎప్పుడో పోయింది. అమ్మాయిని టచ్ చేయాలి, కిస్ చేయాలి, చేస్తేనే ప్రేమ ఉన్నట్లు, లేదంటే నీకు నా మీద ప్రేమ లేదా నవడేస్. ఇప్పుడు మేము ఉన్నాము, 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నేను మిలిటరీకి వెళ్ళాలి, నన్ను ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, కానీ ఆ లవ్కి ఒక గోల్ ఉండాలి. ప్రేమించడం గోల్ కాదమ్మా, మనం అనుకున్న గోల్ వరకు మనతో ఎవరు నడుస్తారో వాళ్ళు మన ప్రేమికులు. ద డెస్టినేషన్ యూ హ్యావ్ టు బి రీచ్. నీతో కలిపి నీతో పాటు ఎవరైతే నడుస్తున్నారో చివరి అడుగు వరకు వాళ్ళు నిజమైన ప్రేమికులు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ మధ్యలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ఫోన్స్ వల్ల. ఒకసారి అమ్మాయితో ప్రేమలో పడ్డవాడు నెక్స్ట్ ఏం చెయ్యాలి అంటే ఇమీడియట్గా పోర్న్ వీడియోస్ చూస్తున్నారు అబ్బాయిలు. పోర్న్ వీడియోస్ చూసి, ఇది లిటరల్గా జరిగిన కేసు, సైబర్ క్రైమ్లో కూడా రికార్డ్ అయ్యింది. ఇదంతా నా వద్దకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్ చూసాము, పేరెంట్స్తో మాట్లాడాము, వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్. ఈవెన్ ఆ అమ్మాయి కాలేజ్ ప్రిన్సిపల్, ఆ అమ్మాయి కాలేజ్ ఆ యొక్క కండక్ట్ సర్టిఫికేట్స్, అటెండెన్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. అలా అమ్మాయి కాలేజ్కి వస్తుందా రావట్లేదా? ఇప్పుడు మీరు చెప్పిన రికార్డింగ్స్ ఈ అమ్మాయిదేనా? అమ్మాయిదే. ఇదంతా ఒక ఇన్వెస్టిగేషన్లో అన్నీ బయటకు వచ్చాయి. అసలు ఇది ఎలా పుట్టింది, అసలు ఇది రేపేనా? ఇప్పుడు మేము ఎలా ప్రూవ్ చేయాలి రేపేనా అంటే యాజ్ పర్ లా దట్ ఈస్ రేప్, ఎందుకంటే మైనర్ కాబట్టి. ఇక్కడ రేపు అంటే ఆ యొక్క సెక్సువల్ టచ్ అనేది దట్ ఈస్ నాట్ లీగల్ ఫర్ ద మైనర్స్. అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అబ్బాయి మేజరు, అమ్మాయి మైనరు, వాళ్ళకి ఎఫెక్ట్. అమ్మాయి ఎంత ఒప్పుకున్నా నా ఇష్ట ప్రకారమే జరిగిందని చెప్పినా వాళ్ళకి ఎఫెక్టే అయినా. కానీ పేరెంట్స్ కూడా అలా చెప్పడానికి ఒప్పుకోరు. వాడిని చంపేస్తాం, వాడిని బెదిరిస్తారు, నువ్వు గనక ఇలా చెప్పకపోతే వాడిని చంపేస్తాం, మేము చెప్పినట్టు చెప్తే వాడు కనీసం జైల్లో అయినా బతుకుంటాడు. ఇటువంటి జరిగాయి వాళ్ళకి. ఆ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది, ఆ యొక్క మెసేజెస్ చూడండి, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆలోచించుకునే విషయం అనమాట. ఇది యాక్చువల్గా అయితే ఇష్ట ప్రకారం జరిగింది, వాళ్ళిద్దరికీ మెంటల్గా అదొక ఫీలింగ్ అంతే. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎ మెంటల్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ తప్ప ఇంకోటి ఉండదు. కోపం ఒక ఫీలింగ్, ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట. స్మోకింగ్ చేయాలని ఒక ఫీలింగ్, ఒక సిగరెట్ తాగుతారు, 2 సిగరెట్ తాగుతారు. డ్రింక్ చేయాలనేది ఒక ఫీలింగ్, ఎవరి మీద కోపం వస్తే తిట్టాలి అనేది ఒక ఫీలింగ్, ఒక మంచి సినిమా చూసినా, ఒక మంచి జోక్ విన్నా నవ్వాలనేది ఒక ఫీలింగ్. అలానే ప్రేమించిన వాళ్ళతో ఈ రిలేషన్లో ఉండాలనేది కూడా ఒక ఫీలింగే.
ఆ ఫీలింగ్స్ ఉన్నంత వరకు అవి ఉంటాయి. దట్ ఈజ్ జస్ట్ లైక్ ఎన్ మొబైల్ సిగ్నల్స్. ఓకే. సార్ ఇప్పటి యువత నిజంగా ఇప్పటి యువత చెడు దారిన పోతున్నారంటే ఈ లవ్, సో కాల్ చెప్పుకునే లవ్. దీని ద్వారా వాళ్ళు లవ్ చేసుకొని మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా కిస్సింగ్ అది ఇది అని చెప్పేసి. అది చెప్పిన తర్వాత వాళ్ళ తర్వాత డివైడ్ అయిన తర్వాత మరలా వాళ్ళు వాళ్ళ జీవితానికి వెళ్తున్నారు. అవును. మధ్యలో ఈ ఆగమైన లైఫ్‌ని చూసారా? ఇది ఎందుకు ఆగమైనట్టు? ఓకే. ఈ మధ్యలో ఆగమైనటువంటి లైఫ్‌ని మీరు తెచ్చుకున్నదే. మీరు ఇష్టపడి కోరుకున్న లైఫే ఇది. అవగాహన రాహిత్యమా? అవగాహన రహితమనే చెప్పాలి. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకునేటప్పటికి మీకు గొడవలొస్తాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ, ఎస్పెషల్లీ లవ్ అని అనుకుంటున్న వాళ్ళందరికీ, లవ్‌లో గొడవలు పడ్డ వాళ్ళందరికీ 3 క్వెషన్స్. మీ ఇద్దరి మధ్యన ఉంటున్నటువంటి ఎక్స్‌పెక్టేషన్ ఫుల్‌ఫిల్ కాకపోతే మీకు ఫస్ట్ గొడవొస్తుంది. చెక్ చేసుకోండి. నెంబర్ 2, ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యన గొడవలొచ్చాయో ఒకరి మీద ఒకరికి క్వెషన్స్ స్టార్ట్ అవుతాయి. ప్రశ్నించడం మొదలయ్యింది అంటే మీకు గొడవలొస్తున్నట్టే. ఇంక ప్రశ్న అది నార్మల్ క్యాజువల్ క్వెషన్. ఫస్ట్‌లో 7:00కి ఫోన్ చేస్తా అన్నావు, 7:30 అయింది ఇంకా చేయలేదే అనే ప్రశ్న. ఇప్పుడు గొడవ వచ్చిన తర్వాత కూడా 7:00కి ఫోన్ చేస్తా అన్నావు, ఇప్పటివరకు నేను నీకు యాద రాలేదా? ఎక్కడ తిరుగుతున్నావు? అదే క్వెషన్. రెండిట్లకి మీనింగ్ ఒకటే. 7 to 7:30 హాఫ్ అన్ అవర్ లేట్. వే ఆఫ్ క్వెషనింగ్ మారిపోతుంది. సో ఇది లవ్. ఎప్పుడైతే మీ గొడవలొచ్చాయో థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు. అది అన్నయ్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. నీకెందుకమ్మా వాడితో గొడవ? ఆ అమ్మాయి గురించి నువ్వెందుకురా ఇంత బాధపడిపోతున్నావు? ఎప్పుడైతే థర్డ్ పర్సన్స్ మీకు ఎంట్రీ అయ్యారో అప్పుడు మీరు అసలు లవ్ అంటే ఏంటో తెలుసుకుంటారు. మీది నిజమైన లవ్వే అయితే మీరు 3 సంవత్సరాల మీ యొక్క ప్రేమ కాలంలో మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించి ఉండాలి. సాధించారా? మీ ప్రేమను మీరు నిలబెట్టుకోవడానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్, లాయర్, పోలీస్, డెస్టినేషన్. అది మీ ప్రేమకు పేరు, మీ ప్రేమకు చిహ్నం. అది లేకుండా ఓన్లీ LOVE, లాట్స్ ఆఫ్ వేరియేషన్స్ అండ్ ఎమోషన్స్. అంతే. LOVE లవ్కి అబ్రివేషన్ అది. ఎ లాట్ ఆఫ్ వేరియేషన్స్ అండ్ ఎమోషన్స్. వీటిని క్యారీ చేస్తూ ఉంటారు మీరు. ఓకే. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా నిజమైన ప్రేమ ఎప్పుడు తెలుస్తుందంటే వీళ్ళు గొడవ పడి విడిపోయే టైంకి తెలుస్తుందన్నారు. నిజమైన ప్రేమ తెలుసుకుంటే వాళ్ళు ఆ తర్వాత విడిపోతున్నారు. అయ్యో ఇన్ని రోజులు నేను చూస్ చేసుకుంది రాంగ్ పర్సన్, దిస్ పర్సన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ మీ. చాలామంది బీటెక్ చేసిన తర్వాత కూడా లాక్కొస్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు బీఎస్సీలు బైపీసీలు చదివి డిగ్రీలోకి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ సీట్లకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ స్కిల్స్కి, వాళ్ళ ఎబిలిటీస్కి ఏది బెస్ట్ అనేది వాళ్ళకి తర్వాత తెలుస్తోంది. సో ఇలా జరుగుతున్నప్పుడు 2 years మీరు వాళ్ళతో మాట్లాడడం వల్ల తర్వాత మీకు తెలుస్తుంది ఈజ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ మీ అని. మీకు అప్పుడు అర్థమవుతుంది. తనని మీరు వదిలించుకోవడానికి, ఆ అమ్మాయిని మీరు దూరంగా పెట్టడానికి, మీ కెరీర్ని, మీ గోల్ని మీరు రీచ్ అవ్వడానికి మీరు చాలా కష్టపడతారు. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. తర్వాత అంటే అవగాహన రాహిత్యం వల్ల లవ్ చేసుకున్నారు, విడిపోయి తర్వాత వాళ్ళ జీవితాలు వేరే వేరే జీవితాలు అయినాయి. ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే అమ్మాయితో దిగిన ఫోటోస్, వీడియోస్, రికార్డింగ్స్, వాట్ ఎవర్ ఇట్లాంటివన్నీ కొన్ని ఈ అబ్బాయి దగ్గర ఉంటాయి. ఎస్ ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయి బ్లాక్ మెయిల్ కనుక చేస్తే దీనికి ఏంటి లీగల్గా సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి చెప్పినట్టుగానే మరలా రావాలనా? ఈ ప్లేస్కి రా అంటే రావాల్సిందేనా? సో ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఎటువంటి అబ్బాయిని చూస్ చేసుకోవాలి అనే ప్రశ్నతో పాటు ఇంతకు ముందు మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా అడ్వకేట్స్ కాబట్టి మాకు ముందే మీరు చెప్పేయాలి. చెప్పేస్తే వి విల్ గో ఫర్ ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫర్ దట్ గై. ఇంకా నీ ఫొటోస్ తన దగ్గరే ఉన్నాయా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ప్రతి ఫోటో గూగుల్ ఫొటోస్లో సింక్ అయిపోయి ఉంటుంది, రైట్? ఆ గూగుల్ ఫొటోస్ అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసింది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కంప్లైంట్ రైజ్ అవ్వగానే వాళ్ళు తీసుకుని ఇమీడియట్గా అమ్మాయి ఫోటోలను డిలీట్ చేయంటారు. గ్యాలరీలోకి వెళ్ళి ఫొటోస్ అన్ని డిలీట్ చేసేస్తారు. అది వైఫై ఉంటే తప్ప ఫోన్కి సింక్ అవ్వదు. ఈ లోపల ఫొటోస్ అన్నీ ఇంటి దగ్గర వైఫై ఉంది కాబట్టి గూగుల్ ఫొటోస్లో సింక్ అయిపోయి ఉంటాయి. ఫోన్లోంచి ఫొటోస్ అన్నీ తీసేసి గూగుల్ ఫొటోస్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి పెట్టేస్తారు. ఫోన్లో ఫొటోస్ ఏమీ కనబడవు. కానీ ఇంటికి ల్యాప్టాప్ ఆన్ చేస్తే మళ్ళీ గూగుల్ ఫొటోస్లో అన్ని ఫొటోస్ ఉంటాయి. గూగుల్ డ్రైవ్లో అన్నీ సేవ్ అయి ఉంటాయి. ఇట్లాంటి కేసెస్ వచ్చినాయి మీ దగ్గరికి? వచ్చాయండి.
మన ఇక్కడ కరుణాపురం కరుణాపురం ఒక కేసు ఇదే ప్రాబ్లం. ఆ అబ్బాయిని పిలిచినప్పుడు తన ఫోన్లో ఏ ఫొటోస్ లేవు. పోలీస్ స్టేషన్లో దగ్గరే కూర్చుని ఫొటోస్ అన్నీ డిలీట్ చేయించేశారు, అన్నీ చేసేసారు. తనని మందలించారు, ఇలా చెయ్యి అలా చేయకూడదు, నీ లైఫ్ కెరీర్ పాడవద్దని చెప్పారు. అక్కడి నుంచి ఆ అబ్బాయి తప్పించుకున్నాడు, అంతా అయిపోయింది. కట్ చేస్తే 6 months తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి ఒక ఫోటో స్టేటస్లో కనబడింది. స్టేటస్ కూడా ఎలా అంటే ఆ అమ్మాయి ఒక్కదానికి ఆ స్టేటస్ కనబడదు, ఇంకెవరికి అది కనబడదు. వాట్సాప్ స్టేటస్లో ఈ ఆప్షన్ కూడా ఉంది. ఎవరికైతే నువ్వు చూపించాలనుకుంటున్నావో వాళ్ళకే. ఆ అమ్మాయికి మాత్రమే స్టేటస్లో పెట్టారు. ఆ స్టేటస్లో పెట్టడం వల్ల అది వేరే వాళ్ళు ఎవరికి కనబడ, అమ్మాయి స్టన్ అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, పేరెంట్స్కి తెలియకుండా హైదరాబాద్లోనో బెంగళూరులోనో జాబ్ చేస్తూ ఉంటారు. అక్కడ వేరే అబ్బాయితో పాపం వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, ఇలానే ఫొటోస్ దిగుతారు, పార్టీలకు వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయికి పెళ్ళి వచ్చే టైంకి వాడు అంటాడు, ఇన్ని రోజులు నాతో బాగానే ఉన్నావు కానీ నన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా, నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? ఎస్, నేను ఇన్ని రోజులు మంచి ఫ్రెండ్గా ఉన్నాను కదా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఏమైంది? ఇద్దరు ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తున్నాం, ఇద్దరికి మంచి శాలరీ ఉందని తనకి తాను డిఫెండ్ చేసుకుంటూ ఆ అమ్మాయికి ఒక ప్రపోజల్ పెడతాడు. ఒప్పుకోదు, అది నా చేతుల్లో లేదు, మా పేరెంట్స్ చేతుల్లో అంటే, అయితే ఈ ఫొటోస్ చూపించు, మీ వాళ్ళు ఒప్పుకుంటారు, అయిపోయింది. దీనికి ఇప్పుడు లీగల్ సొల్యూషన్ ఏంది? ఇప్పుడు ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ కూడా జరుగుతూ ఉంది అని నేను అక్కడక్కడ విన్నా. ఒక అమ్మాయి అంటే గతంలో లవ్ చేసుకున్న అబ్బాయితోని ఏమో చేసుకున్నది, ఓకే, ఫోటోలు వీడియోలు రికార్డింగ్లు అబ్బాయి దగ్గర ఉండిపోయినాయి కొన్ని. ఇప్పుడు వాటిని సాకుగా అతను ఈ ప్లేస్కి రా, అక్కడికి రా, అక్కడ కలుద్దాం, నువ్వు నాతో ఫోన్లో మాట్లాడాలి, మాట్లాడకపోతే ఇక అంతే. ఇట్లాంటి తరహా కేసెస్కి ఎట్లా సాల్వ్ చేయాలి? యాజ్ ఏ సైకాలజిస్ట్గా కావచ్చు, లేకుంటే యాజ్ ఏ అడ్వకేట్గా కావచ్చు, లీగల్గా దీనికి ఎట్లా మూవ్ అవ్వాలి? ఫస్ట్ మీరు చూడండి, ఎవరైనా అబ్బాయి నువ్వు పలానా చోటికి రాకపోతే అనే క్వశ్చన్ దగ్గర కనుక మీకు ఒక బ్లాంక్ ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పండి, సైబర్ క్రైమ్కి చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఒక్కడే ఉంటాడా? ఇంకో 4 ఫ్రెండ్స్తో వస్తాడా? క్లారిటీ ఉందా? అక్కడికి వెళ్ళిన చోట మీ ఫోన్కి సిగ్నల్స్ ఉంటాయా? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వేరే చోటకి వెళ్దాము, ఇక్కడ వద్దు, అందరూ పబ్లిక్ ఉన్నారు, బాగోదని అంటాడా? మరి మీరు రావాలి అని అంత ఫోర్స్ చేసిన అబ్బాయి వచ్చాక ఎలా బిహేవ్ చేస్తాడు? నాకంటే మీకే బాగా తెలుసు ఎలా బిహేవ్ చేస్తాడో. ఇంతకుముందు బిహేవ్ చేశాడుగా, మిమ్మల్ని ఒంటరిగా పిలిచినప్పుడు మీరు చాలా ఏడ్చుంటారుగా, చాలా హరాస్మెంట్ అయ్యి ఉంటారుగా, భరించారుగా, బాధపడ్డారు కదా, ఏడ్చారు కదా. ఇలాగా చాలామంది ఎప్పుడైనా సరే ఒంటరిగా పిలిచినప్పుడు మీరు అనుకుంటారు, చాలామంది మీరు ఓన్ ప్లాన్స్ వేస్తారు, నేను వెళ్తాను, హాఫ్ అన్ అవర్లో రాకపోతే మీరు నా లొకేషన్ని ట్రేస్ చేసి మీరు వచ్చేయండి అని చెప్పి మీరు ఒక ప్లాన్ వేసుకుని అక్కడ దాకా వెళ్తారు. ఇది కూడా జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి బ్యాగ్ వెంటనే అబ్బాయి తీసేసుకుంటాడు, కారులో పెడతాడు. కారులో వెనకాల ఇంకో 2 అబ్బాయిలు ఉంటారు. ఆ అమ్మాయి ఫోన్ ఇమీడియట్గా తీసి ఇంటర్నెట్ ఆఫ్ చేసేస్తారు, ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తారు, స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఫ్లైట్ మోడ్లో పెట్టి ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి అంటే, ఒక్కొక్కసారి ఫ్లైట్ మోడ్లో పెట్టకుండా స్విచ్ ఆఫ్ చేస్తే పోలీసు వాళ్ళు దాన్ని ట్రేస్ చేయగలరు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది కానీ ఫ్లైట్ మోడ్లో లేదు, వీ కెన్ ట్రేస్ ఇట్. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే, కొన్ని ఫోన్స్లో ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్లైట్ మోడ్లో పెట్టి స్విచ్ ఆఫ్ చేస్తే నువ్వు ఫోన్ ఆన్ చేసిన తర్వాతనో ఆ స్లీప్ మోడ్లో తీసిన తర్వాతనో కూడా నీకు ఫోన్ ఫ్లైట్ మోడ్లోనే ఉంటుంది. యూ హ్యావ్ టు క్యాచ్ దిస్ పాయింట్. ఎస్, ఆ ఫోన్స్ ఉన్నాయి, ఆ సిగ్నల్స్ ట్రేస్ కావు. కారణం ఫోన్ ఆఫ్ చేయడానికి ముందది ఫ్లైట్ మోడ్లో ఉంది. ఎక్కడ సిగ్నల్స్ ఆగిపోయాయో మళ్ళీ తిరిగి ఆన్ చేసిన తర్వాత ఆగిపోయిన చోట నీకు ఆ సిగ్నల్స్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఎక్కడున్నదో అది మీకు కనెక్ట్ కాదు. ఓకే సరే ఓకే, మీరు కన్క్లూడ్ తర్వాత చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్ నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు సైబర్ క్రైమ్కి ఇన్ఫామ్ చేయాలని చెప్పి. సైబర్ క్రైమ్కి ఇన్ఫామ్ చేస్తే ఈ అమ్మాయి పరువు అవన్నీ పోతాయి కదా. ఇప్పుడు ఈమెకు ఒక మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది, అరే నా పక్కన ఇంటి వాళ్ళు ఉన్నారు, నా పక్కన వాళ్ళ కూతుళ్ళు ఉంటారు, సో వాళ్ళతో నేను కలిసిమెలిసి ఉండాలి, కానీ వాళ్ళందరూ ఇప్పుడు రేపటి రోజున నన్ను ఎట్లా చూస్తారు అనే కోణంలో ఆ అమ్మాయి ముందడుగు వేయలేకపోతుంది. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? మీకు ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సైబర్ క్రైమ్ వాళ్ళకి, మన సఖీ సెంటర్ వాళ్ళకి, ఎవరైనా అడ్వకేట్స్కి
ఎవరికైనా సరే మీరు షీ టీమ్స్ వాళ్ళకి మీరు ఫోన్ చేసి ఈ ప్రాబ్లం చెప్తే అది ఆ టీంలో ఉన్న మీరు ఎవరికైతే ఫోన్ చేశారో వాళ్ళకి తప్ప ఆ పక్కన ఉన్న పర్సన్ కూడా చెప్పరు, తెలియదు. వ్యక్తిగతంగా ఈవెన్ ఒక సిఐకి ఫోన్ చేస్తే ఆ సిఐ తప్ప ఓ 10 మంది కానిస్టేబుల్ని పిలిచేసి ఇదంట అని చెప్పి చెప్పడు. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ఒక అఫెన్స్ జరిగిందంట, వెళ్ళి చూడాలి, అంతే చెప్తాడు. అంతే చెప్పి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తారు చాలా దగ్గర ఉండి. సిఏ రమేష్ బాబు ఒకసారి ఆయన విజయవాడలో కూడా నేను చూశాను. ఇటువంటి కాల్ వచ్చినప్పుడు టీంలు ఎవరికి అలర్ట్ చేయరు, ఏం చెప్పరు. వీ హ్యావ్ టు మూవ్, దేర్ ఈజ్ వన్ అఫెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్, వీ హ్యావ్ టు గో దేర్, అంతే అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఏమైనా వచ్చింది మ్యాక్సిమం ఇన్ఫార్మ్ చేస్తే ఆ యొక్క లొకేషన్ ట్రేస్ చేసే పర్సన్కి తప్ప ఇంకెవరికి ఉండదు. ఈవెన్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్కి కూడా తెలియదు వేర్ ఈస్ ద డెస్టినీ అని. అయితే ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ పోలీస్ వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ తోని మాట్లాడతారు. మరి ఈ అమ్మాయికి ఏమో పేరెంట్స్కి తెలియొద్దు, ఎవరికి తెలియొద్దు, అట్లా హ్యాండిల్ చేస్తారా అంటే చెయ్యరు అనేది ఈ అమ్మాయికి మైండ్లో పాతుకుపోయింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కంపల్సరీ పేరెంట్స్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు కదా, మరి అదే ఇక్కడ ఉన్నటువంటి కిటుకు, అసలు ఎవరికి చెప్పొద్దు కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, ఇది అమ్మాయికి కావాల్సింది. చేస్తారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన విధానాన్ని బట్టి, కంప్లైంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్ని బట్టి మీ పేరెంట్స్కి చెప్పాలా అవసరం లేదా? మీరు కంప్లైంట్లో క్లియర్గా రాయొచ్చు, ఇది మా పేరెంట్స్కి కూడా తెలియకూడదు, నన్ను దయచేసి సేవ్ చేయండి అని. నెంబర్ 2, అసలు మీరు కంప్లైంట్ రాయాల్సిన అవసరం కూడా లేదు. పోలీసులకు ఒక మెసేజ్ పెట్టినా చాలు, జస్ట్ అనే మెసేజ్. మీరు రీసెంట్గా ఢిల్లీలో జరిగింది ఇంకోటి కూడా చెప్తున్నా, పోలీసులకి తన లొకేషన్ షేర్ చేసేసి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారో ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ షేర్ చేశారు. కారణం, ఈ అమ్మాయి వెళ్ళగానే తనది ఫోన్ ఆఫ్ చేసేస్తారని వాళ్ళకి తెలుసు. కానీ కాల్ చేసిన వ్యక్తి అయితే మాత్రం తన ఫోన్ తను స్విచ్ ఆఫ్ చేసుకోడుగా, తనకి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ కావాలి కదా, తను పెట్టుకునే డ్రైవర్ నుంచో ఎవరి దగ్గర నుంచి కమ్యూనికేషన్ కావాలి కదా. సో ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో వాళ్ళ లొకేషన్ కూడా ట్రేస్ చేయమని చెప్పేస్తారు. సో ఏం జరిగిందో తెలియకుండా ఇమ్మీడియట్గా నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదా అని మీ పేరెంట్స్కి ఏం చెప్పరు. దే ఆర్ అనలైజింగ్ ద సిచ్యువేషన్, వాట్స్ గోయింగ్ ఆన్. తెలియకుండా ముందే పేరెంట్స్కి చెప్పేస్తే పేరెంట్స్ ముందుగానే ప్యానిక్ అయిపోయి కుటుంబ సభ్యులు అందరికీ చెప్పేసి మన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంట, ఆ అమ్మాయిని మనం వెంటనే వెతికి పట్టుకోవాలి, ఎవరో కిడ్నాప్ చేశారంట అని గోలగోల చేసుకుంటారు. దీన్ని అవాయిడ్ చేయడానికే షీ టీమ్స్. ఓకే. సో యువత ఎవరైతే ఉన్నారో అంటే అమ్మాయిలు, అంటే తెలిసి తెలియని ఏజ్లో లవ్ అని చెప్పేసి రకరకాల యాక్టివిటీస్ మీరు చేసుకొని ఉండొచ్చు, మేబీ ఈ హగ్గులు కిస్సులు లాంటివి. ఎస్, తర్వాత రియలైజ్ అయ్యేటప్పుడు మీకు నిజమైన జీవితం ఏందో తెలిసాక మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే గతంలో చేసినటువంటి ఫొటోస్, రికార్డింగ్స్, వాట్ ఎవర్ ఇట్లాంటివి. మీరు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, అక్కడ మీ ప్రాబ్లమ్ని చెప్పొచ్చు, మీ పేరెంట్స్కి కూడా తెలియనీయకుండా మీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సాల్వ్ అవుతుందని చెప్పేసి సత్య అడ్వకేట్ గారు చెప్తా ఉన్నారు. ఇంకా దీని గురించి చెప్పండి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇట్లా భయపడతా ఉన్నారు, అందరికీ తెలిస్తే నా పరువు అయిపోతుందో అది అని చెప్పేసి. ఎవరికి తెలియవద్దు, బట్ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అమ్మాయిలు ఎదుర్కొంటున్నటువంటి మేజర్ సమస్య ఇది. చూడండి అమ్మా, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పరువు పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దట్ ఫ్రమ్ యువర్ మైండ్ సెట్. పోలీసులకి చెప్తే పరువు ఎందుకు పోతుంది? మిమ్మల్ని కాపాడేదే పోలీసులు. దేవుడికి చెప్తే పరువు పోతుందా? డాక్టర్కి చెప్తే పరువు పోతుందా? మరి పోలీసులకి లాయర్లకి చెప్తే మీ పరువులు పోతాయనేటటువంటి ఆ యొక్క మూఢనమ్మకాన్ని అంటారో లేదంటే అదొక పర్సెప్షన్ అంటారో, దాన్ని తీసేయండి. ఆ టైంలో మిమ్మల్ని సేవ్ చేయగలిగే ఏకైక వ్యక్తి పోలీసులు మాత్రమే. మీరు ఎవరినైనా సరే ఇన్వాల్వ్ చేసినా చివరికి అది అల్టిమేట్గా టచ్ అయ్యేది పోలీసుల దగ్గరే. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఇటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం అనేది జరగదు. మిమ్మల్ని పేరెంట్స్కి చెప్పొద్దు అని నేను అనట్లేదు, కానీ పేరెంట్స్కి కూడా చెప్పకుండా నీకు ఒక సమస్య ఉంటే ఇమ్మీడియట్గా షీ టీమ్కి రండి, లేదు హ్యూమన్ రైట్స్కి రండి. మీకు పోలీసులు అంటే అంత భయం కదా, కమ్ టు ద హ్యూమన్ రైట్స్, వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మీకు మేమే మీ తరపున మిమ్మల్ని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి పోలీసులకి మేమైనా ఇన్ఫార్మ్ చేస్తాం. అప్పుడు మీ తల్లిదండ్రులకి మేము మాట్లాడతాము, పోలీసులు అక్కడికి వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. లేదు మీ తల్లిదండ్రులు ఒక్కసారి అక్కడికి రండి, మీతో మాట్లాడాలని పిలుస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ప్యానిక్ కాకుండా సిచ్యువేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ లోపల బ్యాక్ ఎండ్లో పోలీసు వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేసే పనిలో ఉంటారు.
కానీ పోలీసుల్ని మీరు తప్పుగా అనుకోవడం మానేయండి. అందరినీ చూసే పోలీసులు వేరు, న్యాయం కోసం, ధర్మం కోసం ఉంటున్నటువంటి పోలీసులు వేరు. ఇప్పుడున్న సమాజంలో పోలీసు వాళ్ళకి ఎండ్ టు ఎండ్ తెలుసు. ఎవరి మీద కేసు ఫైల్ చేయాలి, ఎందుకు ఫైల్ చేయాలి, ఈ అమ్మాయిని సేవ్ చేయాలి, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావాలి. మీరు అనుకోవచ్చు పోలీసులు అందరూ డబ్బులు తీసుకుంటారేమో. నో, ఇట్స్ అ కంప్లీట్లీ రాంగ్ అలిగేషన్. మీరు అనుకోవడం తప్ప అది ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే ప్రతి పోలీసు ఎంతో కష్టపడి యూనిఫామ్ వేసుకుంటాడు. అందరికీ డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయనేది ఒకప్పుడు అపోహ, అది ఇప్పుడు లేదు. వాడు ఎంత కష్టపడతాడు అంతా పైకి వస్తాడు. అందుకనే ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోకూడదు, ఏ కేసులో డబ్బులు ఖర్చు అవుతాయి, ఏ కేసులో డబ్బులు ఖర్చు కావు, ఎవరికి న్యాయాన్ని ఇవ్వాలి, ఎవరికి ధర్మాన్ని ఇవ్వాలి, ఈ మూడు పోలీసులకి, లాయర్లకి, డాక్టర్స్కి తెలుసు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీస్ 3 ఆర్ సమాజంలో ఉండాల్సినటువంటి 4 స్తంభాల్లో ఈ 3 ఉంటాయి: పోలీస్, లాయర్స్ అండ్ అడ్వకేట్స్. వీళ్ళ ముగ్గురికి తెలుసు ఏ కేసులో న్యాయం చేయాలి, ఏ కేసులో ధర్మం చెప్పాలి. న్యాయం వేరు, ధర్మం వేరు. మీ కేసులో ధర్మం ఉందనుకోండి, పోలీసులు మాకంటే స్పీడ్గా వస్తారు. మీ కేసులో న్యాయం ఉంటే అడ్వకేట్ వస్తాడు, ధర్మం ఉంటే పోలీసులు వస్తారు. కానీ మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తారు. మాకు చేశారు, నేనే దానికి ప్రూఫ్. అందుకే నేను చూశాను, చేపించాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, మనకు సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ముగించేసేద్దాం. ఓకే. ఫైనల్లీ లీగల్ గురించే ఇట్లా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. కొందరు భయంతో వాళ్ళు చెప్పుకోలేక ఇంట్లోకే ఉండిపోతున్నటువంటి ఒక వ్యక్తికే సరెండర్ అవుతా ఉన్నారు. ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? చివరిగా మీ అందరికీ చెప్పే నేను ఒక మాట: ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్, ఆ సమాధానాన్ని మీరు వెతుకుతున్నప్పుడు మీరు ఎంత యాక్యురేట్తో సమాధానం వైపు మీరు నడుస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కేసులో తీర్పు రావడానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఒక కేసులో కేసు ఫైల్ చేసిన అడ్వకేట్ ఒకళ్ళు, దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్పేది ఇంకో అడ్వకేటు, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకుని మళ్ళీ వేరే అడ్వకేటు, జడ్జిమెంట్ చివరిలో ఇంకో అడ్వకేట్, ఇలా 4 మారుతున్నారు. ఒక చోట కేసు ఫైల్ అవుతుంది, అది ఇంకో కోర్టుకు వెళ్తూ ఉంటుంది. ఇదంతా వన్ ఆఫ్ ద ప్రాసెస్. ఇందులో ఒక్కరిని బ్లేమ్ చేయడానికి లేదు. మీ కేసు డీలే అవుతుంది అంటే అది ఒక్కరి తప్పు వల్ల కాదు. చూజ్ అన్ రైట్ అడ్వకేట్ ఫర్ ద రైట్ టైం, చూజ్ అన్ రైట్ యాక్షన్ ఎట్ ద రైట్ టైం. మీరు చదువుకుంటున్నారు కదా, మీ చేతిలోనే ఫోన్స్ ఉన్నాయి కదా, ఒక్కడైనా ఒకసారి ఏనాడైనా షీ టీమ్ యొక్క యాప్ని ఓపెన్ చేశారా? రోజుకి 10-15 సార్లు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారే, షీ టీమ్ అసలు యాప్ మీ ఫోన్లో ఉందా? ఏనాడైనా షీ టీమ్ యాప్ అసలు ఎలా ఉంటుందో చూసారా? పోలీస్ యొక్క వెబ్సైట్ ఎలా ఉంటుందో చూసారా? మీకు అందులో క్లియర్గా ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసి ఉంటాయి. కొంతమందికి చదువుకోవడం రాకపోతే వీడియోస్లో కూడా ఉంటాయి. అన్ని లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్లో కూడా వాళ్ళ వెబ్సైట్లు ఉంటాయి. జస్ట్ ఓపెన్ ఇట్. షీ టీమ్ యాప్ని చూడండి, పోలీస్ వాళ్ళ వెబ్సైట్స్ని చూడండి, ఆన్లైన్ కంప్లైంట్స్ ఎలా రైజ్ చేయాలనేది ప్రాక్టీస్ చేయండి, చూడండి. ఒక కంప్లైంట్ రైజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏదో ప్రాబ్లం వస్తే కంప్లైంట్ రైజ్ చేయండి, నథింగ్ విల్ హ్యాపెన్. కంప్లైంట్ అంటే వెంటనే సినిమాల్లో చూపించినట్టు జీపులు వేసుకుని పోలీసులు వచ్చేస్తారు, వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు, అది కాదు. చాలామంది ఇన్నోసెంట్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ప్రాబ్లంకి ఒక సమస్య ఉంటుంది. ఈ క్యాప్ ఇలా ఉంది, నేను దీన్ని ఇలా పెడితేనే ఎగ్జాక్ట్లీ ఫిట్ అవుతుంది. కానీ మీరు చాలామంది మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా పెట్టడానికి ట్రై చేస్తారు, తర్వాత ఇలా పెట్టడానికి ట్రై చేస్తారు, ఇది కూడా కాదా ఇలా పెట్టడానికి మళ్ళీ ట్రై చేస్తారు. అయ్యో నేను ఇలా పెట్టాలనుకోవట్లేదు, ఇలా పెట్టాలనుకుంటారు. ఇలా రకరకాలుగా ట్రై చేస్తారు. ఈ ప్రాసెస్లోనే మీకు 4-5 సంవత్సరాలు గడిచిపోతుంది. మీ పక్కన ఎప్పుడూ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోండి. కేసు ఫైల్ చేయడానికి ముందు, ఒక హార్ట్ ఆపరేషన్ జరగడానికి ముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, హార్ట్ ఆపరేషన్ చేయాలి అంటారు, వెంటనే సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు కదా. దెన్ వై ఆర్ యూ నాట్ గోయింగ్ ఫర్ ది సెకండ్ ఒపీనియన్ ఫర్ లీగల్? ఒక అడ్వకేట్ని తీసుకోండి, తన దగ్గరికి లీగల్ ఒపీనియన్కి వెళ్ళండి, తను ఏమంటారో వినండి, దెన్ గో ఫర్ అనదర్ ఒపీనియన్. సార్ నా కేసుకి ఖచ్చితంగా కేసే ఫైల్ చేయాలా నా ప్రాబ్లంకి? వితౌట్ ఫైలింగ్ ఏ కేసు కాంట్ వి డూ ఎనీథింగ్ అని అడగండి. ఎస్ వీ క్యాన్ డూ ఆర్బిట్రేషన్, ఎస్ వీ క్యాన్ డూ మీడియేషన్, ఇవి కూడా ఉన్నాయి. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్, కోర్టులో కేసులు ఏం ఫైల్ చేయరు. మీ కేసుని వ్యక్తిగతంగా హ్యాండిల్ చేసి, మీ యొక్క ల్యాండ్ కేసు అయినా ప్రాబ్లం అయినా వాళ్ళిద్దరికీ మధ్యలో మీడియేటర్గా ఉండి మీ కేసుకి మీరే చర్చించుకుని మీరే ఆ కేసుని సాల్వ్ చేసుకునేటటువంటి చట్టాలు ఉన్నాయి.
మీరు చెప్తున్నారే పెద్ద మనుషులు అని, అటువంటి పెద్ద మనుషులు అడ్వకేట్లో కూడా ఉన్నారు. దే ఆర్ కంప్లీట్లీ క్వాలిఫైడ్, ట్రైన్డ్ ఫ్రమ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆర్బిట్రేటర్స్ అండ్ మీడియేటర్స్ అండ్ కౌన్సిలర్స్, వీళ్ళందరూ ఉన్నారు. పెద్ద మనుషులని ఇక్కడే మన ఊర్లో మనకు తెలిసిన నలుగురు పెద్ద మనుషులతోనే ఎందుకు మీరు ఆ పంచాయతీ చేయించుకోవాలి? ఆర్బిట్రేషన్స్ కలవండి, మీడియేటర్స్ని కలవండి, విచ్ ఈస్ క్వాలిఫైడ్. నేను చెప్పేది లా చదివి ఆర్బిట్రేటర్ చేశారు వాళ్ళు, లాలోనే మీడియేషన్స్ చేశారు, లాలోనే కౌన్సిలింగ్ చేశారు. ఇటువంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీ సమస్య 6 సంవత్సరాలు పట్టేది సంవత్సరంలోనే అయిపోతుంది. ఓకే. సో విన్నారు కదా, మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నిజంగా ధైర్యంగా మీరు సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా సరే ఇక్కడ సత్య గారిని మీరు కలవచ్చు. ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. నిజంగా మీకు ఒక సొల్యూషన్ నిజంగా మీకు చెప్తాను నేను. మీరు నిజంగా ధైర్యంగా ఇక్కడి నుంచి వెళ్తారు. అంటే మీకు తెలుస్తూ ఉంటుంది నిజంగా నాకు న్యాయం జరుగుతుంది. ఎస్, ఇందాక సార్ అన్నారు కదా న్యాయం జరుగుతుంది, ఈ రకంగా జరుగుతుంది, అది ఇది అని చెప్పేసి మీకు వచ్చాక మీకు తెలుస్తుంది. అది ఏ ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడికి మీరు రావచ్చు. సొల్యూషన్ దిశగా మీరు అడుగులు వేయవచ్చు. అండ్ కాంటాక్ట్ నెంబర్ మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ ఒకసారి మీ అడ్రస్, ప్రాపర్గా మీ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పండి. నిజంగా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సమాధానం కావాలి, లీగల్ ఒపీనియన్ కావాలి అన్న వాళ్ళు 9493455717 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టచ్చు. HRadvocacyadvisory@gmail.com దానికి మీరు మెయిల్ కూడా పెట్టచ్చు. లేదు ఇమీడియట్గా మీరు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రావాలి అనుకుంటున్నారా, 9440374989 ఈ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టగానే మీకు హ్యూమన్ రైట్స్ నుంచి, హ్యూమన్ రైట్స్లో కేసు కంప్లైంట్ చేయాలి, మీ ప్రాబ్లమ్ని చెప్పేటటువంటి ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ని ఫిల్ చేయండి. అందులో మీ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మా ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంటుంది. ఇమీడియట్గా అందులో చూపించిన నెంబర్కి మీరు కాల్ చేస్తే మా తరపు నుంచి ఒక అడ్వకేట్ మీకు కాల్ చేస్తారు. మీరు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఉందా లేదా, లేదు ఫోన్లోనే మాట్లాడి క్లోజ్ చేయొచ్చా? మీరు ఇటువంటి సలహాలు జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఇది గుర్తుపెట్టుకోండి. డెలివరీ అట్ యువర్ డోర్ స్టెప్ అంటారు కదా, ఈ రోజుల్లో న్యాయం ఎంత స్పీడ్గా ఉందంటే జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్, బట్ హౌ యువర్ అప్రోచ్ ఇట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ ఇది అడిగి మనం కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు లవ్ చేసి తర్వాత విడిపోయి అంటే నష్టం వాటిల్లిన తర్వాత వాళ్ళకి లైఫ్ అంటే ఏంటిది, యాక్చువల్లీ మనం ఏం చేశాను, నేను ఏం చేసిన, నా డెస్టినేషన్ ఏంటిది, నేను చేయాల్సింది ఏంటిది, ఇప్పటిదాకా నేను ఈ 3-4 సంవత్సరాలు చేసింది ఇద్దా అని చెప్పేసి అనుకునేసరికి 3-4 సంవత్సరాలు పడుతుంది టైము. ఆమె నష్టపోయిందని తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఈ నష్టపోయిన 3-4 సంవత్సరాలు ఉంది చూసారా సార్, ఇది పేరెంట్స్ అకౌంట్లోకి పడుతుందా? పేరెంట్స్ తప్పిదం ఉందా? ఇలా పేరెంట్స్ తప్పిదం ఉందా లేదా? దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అండ్ వండర్ఫుల్ క్వశ్చన్. పేరెంట్స్ తప్పిదం ఉందా అంటే, ఏ తల్లిదండ్రులు తన పిల్లలు చెడుదారులో వెళుతున్నారు అనేటటువంటి ఊహకి కూడా తెలియదు వాళ్ళకి. కారణం, ఇన్ని సంవత్సరాలు నేను కనిపెంచాను కదా, నా కూతురి తప్పు చేయదు. రోజు నమ్మకం, రోజు నన్ను చూస్తే తప్ప నా కొడుకు కాలేజీకి వెళ్ళాడు, వాడు ఇలా అమ్మాయిలతో తిరుగుతాడంటే నేను నమ్మను. ఇటువంటి తల్లిదండ్రులే ఉంటారు. కానీ వీడు బయటికి వెళ్తే ఏ అమ్మాయితో తిరుగుతున్నాడో, ఆ అమ్మాయి అసలు నిజంగానే హాస్టల్కి వెళ్తోందా, మన అమ్మాయి ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను ఎక్కడికైనా, ఇటువంటి రాంగ్ డెసిషన్స్ కానీ థాట్స్ కానీ వచ్చే పేరెంట్స్ ఉండరు. వాళ్ళు అంత ప్రేమగా మిమ్మల్ని పెంచారు కాబట్టే ఒకటే నమ్మకం, నా పిల్లలు తప్పు చేయరు. ఆ నమ్మకం ఉన్నంత వరకు అది వాళ్ళ తప్పు కాదు. ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే రాంగ్ స్టెప్ వేస్తారో అప్పటి నుంచి వాళ్ళ తప్పు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం మన పిల్లలు తప్పు చేశారు అన్న విషయం మనకి తెలిసినప్పుడు వాట్ రెస్పాన్స్ యు ఆర్ గివింగ్, రియాక్ట్ అని నేను చెప్పట్లేదు, నో. మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం ఇవ్వాల్సింది రియాక్షన్ కాదు, రెస్పాన్స్. అరే కింద పడిపోతే చేయి పట్టి పైకి లేపుతావు, అక్కడ వరకు నీది ప్రేమ అంటావు. నిప్పు ఎక్కడ ముట్టుకుంటుందో అని భయపడి వెంటనే వెనక్కి లాగుతావు, అది కూడా నీ ప్రేమ అంటావు. మరి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఎందుకు కొట్టేస్తావు, ఎందుకు తిట్టేస్తావు, ఎందుకు ఇమీడియట్గా రిజెక్ట్ చేసేస్తావు? నెమ్మదిగా వెనక్కి లాగు. లోయలో మన అమ్మాయి పడిపోయింది, మన అబ్బాయి పడిపోయాడు, నెమ్మదిగా పైకి లాగాలి. సడన్గా వచ్చేయండి వాళ్ళు రాలేరు. దట్ ఈస్ ద మైండ్ సెట్. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి అంత తెలియదు. సో ఇది తల్లిదండ్రులు తప్ప అంటే, నువ్వు రియాక్ట్ అయితే అది తల్లిదండ్రులు తప్పు, రెస్పాన్స్ అయితే మాత్రం దే ఆర్ ఫ్రెండ్లీ పేరెంట్స్, వాళ్ళ తప్పు ఏమీ లేదు. పాయింట్ నెంబర్ 2, మరి ఈ తప్పు
దీన్ని తప్పు అనకూడదండి. తప్పు అంటే తెలిసి చేసేది. ఇది ఒక పొరపాటు. వాళ్ళ లైఫ్‌లో జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు. 100 పేజీలు ఉన్నటువంటి పుస్తకంలో వాళ్ళు ఈ 3 పేజీలు 3 సంవత్సరాలు తప్పుగా రాసుకున్నారు.